ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అవుతున్న ఇంట్రడక్షన్ వీడియో చేద్దామని అనుకుంటే ఈ వీడియో ట్రై చేయండి. ముఖ్యంగా గణేష్ యూత్ లోగో యానిమేషన్ చాలా అమేజింగ్ గా ఉంటుంది. ఒకసారి మొబైల్ రిట్రీవ్ చేసి చూడండి. చూస్తున్నారు కదా, చాలా అమేజింగ్ ఉంటుంది. మొత్తం 10 మెంబర్స్ అయితే ఉంటుంది. ఇందులో మొబైల్లో ఇప్పుడు ట్రై చేద్దాం. ఇది సింపుల్ టెంప్లెట్ సహాయంతో. ఈ టెంప్లెట్ కోసం మాత్రం డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళండి. మీరు అక్కడ సెర్చ్ చేయండి. మీరు పికోరా అని లేకపోతే పికోరా.com సెర్చ్ చేసినా నో ప్రాబ్లం. దాని తర్వాత ఈ సైడ్ అయితే ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసి మళ్ళీ పైన సెర్చ్ చేయండి యూత్ అని సెర్చ్ చేస్తే ఈ ఆర్టికల్ ఉంటుంది. దీని అయితే ఓపెన్ చేసి కిందికి వచ్చేసేయండి. కిందికి వస్తే ఫస్ట్లోనే మీకు ఒక ప్రాంప్ట్ ఉంటుంది. ఆ ప్రాంప్ట్ని అక్కడ నుంచి కాపీ చేసి మీరు ChatGPTలో మీ యొక్క యూత్ నేమ్తో పాటు మీ విలేజ్ నేమ్ అయితే పెట్టి మీరు అయితే ఒక లోగో జనరేట్ చేసుకోండి. తర్వాత మనం టెంప్లెట్ ఓపెన్ చేద్దాం. ఇది అలర్ట్ మోషన్ టెంప్లెట్. అలర్ట్ మోషన్ యాప్ లేకపోయినా టెంప్లెట్ ఇంపుట్లో ప్రాబ్లం ఉన్నా కూడా హైలైట్లో ఒక వీడియో ఇచ్చాను, 2 వీడియోస్ ఇచ్చాను, అవి చూడండి. తర్వాత టెంప్లెట్ ఓపెన్ చేసే ఇలా ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మధ్యలో అయితే ఒక లోగో ఉంటుంది. ఆ లోగో మీరు PNGగా అయితే చేసుకోవాలి. దాంతోపాటు మీరు కొన్ని అంటే మీ యొక్క ఏదైతే PNGs ఉన్నారో క్యాండిడేట్ యూత్ అనేది వాళ్ళ PNGs కోసం మీరైతే స్టోర్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది లోగో. ఇది మీరైతే ఇన్స్టాల్ చేసి అందులో మీ ఫోటో అప్లోడ్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత కింది నుంచి వద్దాం మనం. స్టార్టింగ్లో ఆ లోగో అయితే చేంజ్ చేసుకోండి. ఇక్కడ లోగో ఉంటుంది. కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి లోగో చేంజ్ చేసి తర్వాత ఇక్కడ మనకు నేమ్స్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు నేమ్స్తో పాటు PNG కూడా కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి PNG చేంజ్ చేసుకోవడం. అంటే మీరు ఎవరికైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో వాళ్ళ PNG అండ్ వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవడం. అండ్ వాళ్ళ పొజిషన్ ఏందనేది టెక్స్ట్ కూడా చేంజ్ చేసి లాస్ట్లో కూడా సేమ్ లోగో ఇక్కడ చేంజ్ చేసి ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీ వీడియో కూడా రెడీ అయిపోతుంది.